దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. అన్న చెప్పండి, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము మేడిపల్లి విలేజ్, మేడిపల్లి మండలం నుంచి మేము వచ్చాము. మేము గతంలో టీఆర్ఎస్ పాలకులు మాకు పట్టాలు అనేది అందజేయడం జరిగింది. ఆ పట్టాలు అనేది ఇచ్చిన తక్షణమే మేము ఆ పట్టాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పర్తాపురం వాసులు మా పట్టాలను చూసి మీరు ఎక్కడ వస్తున్నారు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగితే, అయ్యా మాకు పట్టాలు అందజేసారు ప్రభుత్వము, మా ఇండ్లు మేము వెళ్ళడానికి మేము వచ్చాము అని చెప్పేసి అన్నప్పుడు, ఇక్కడ మీరు రావద్దు, మీరు ఈ పర్తాపురం వాళ్ళ డబుల్ బెడ్రూమ్లకు రావద్దు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నప్పుడు, మేము గతంలో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాం, ఆ నుంచి ప్రజావానికి ఫిర్యాదు చేశాం, ఆ నుంచి కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు మాకు గతంలో 2 సార్లు మాకు కలెక్టర్ ఆర్డర్ కాపీస్ అనేది ఒక ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆ నుంచి మున్సిపల్ కమిషనర్కు, మండల ఎంఆర్ఓ గారికి లెటర్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ ఎలాంటి లెటర్ పెట్టినా కూడా స్పందన అనేది ఈ యొక్క ప్రభుత్వం అనేది పట్టించుకుంటలేదు. కాబట్టి కలెక్టర్ గారికి అక్కడ వెళ్తే మాకు ఫోర్స్ అనేది లేకుండా మేమేమీ చేయలేము, కాబట్టి మీరు తక్షణమే ఫోర్స్ అక్కడ కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ గారు కానీ, డీజీపీకి, ఏసీపీకి, సిపికి మాకు ఫోర్స్ అనేది ఇచ్చినప్పుడు మేము అక్కడ ఖాళీ చేయించగలుగుతాం. తప్పితే మేము మా అంతటా మేము ఖాళీ చేయించడానికి మాకు 20 మందిని 30 మందిని పెట్టి ఖాళీ చేయించాలంటే మేము అయ్యే ప్రసక్తి కాదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎంఆర్ఓ గారు కానీ, అక్కడ సిఐ గారు కానీ చెప్పడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి మళ్ళా మొన్న పోయిన ప్రజా దర్బార్కు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు మరి ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ గారికి ఫోన్ చేసి సీఎం దగ్గరికి కూడా వెళ్ళి సీఎం గారికి కూడా విన్నవించిన తక్షణమే మరి రేపు సోమవారం రోజు కలెక్టరేట్ వెళ్ళండి, నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తానని చెప్పారు. చెప్పినప్పుడు 2 సార్లు ఇచ్చారు. అదే జరగలేదు కాబట్టే మేము సీఎం దగ్గరికి వెళ్ళినాం. అదే ఇప్పుడు సీఎం గారికి గత ప్రజా దర్బార్కు వచ్చి సీఎం గారు ఇక్కడికి కలెక్టర్ గారికి ఫోన్ చేసినప్పుడే ఇక్కడికి మేము వచ్చాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఫోన్ చేశాను, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా కూడా మేమేం చేయలేము, మేము అక్కడి నుంచి కలెక్టర్ గారే ఫోర్స్ అనేది అక్కడి నుంచే మాకు ఇస్తే మేము చేపించగలుగుతాం, లేకపోతే మేమేం చేయలేము అని చెప్పేసి చేతులు. అందుకని ఇప్పుడు సిపికి, డీజీపీకి అనేది ఫోర్స్ అనేది పెట్టమని చెప్పేసి మళ్ళా కూడా ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ అనేది మళ్ళా ఇప్పుడు పెట్టడం జరిగింది. సరే అలాగే మరి మేము పెడతాము సిపికి. ఇచ్చారు. ఇప్పుడు ఆడ ఉండేది ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 128 మంది ఆడ కుటుంబాలు అనేది అక్కడ ఉన్నారు. కాబట్టి ఒక 50 మందిని 60 మందిని మేము ఫోర్స్ ఇస్తే అది అయ్యేది కాదు. కాబట్టి ఒక 500 మందిని 600 మంది ఫోర్స్ అనేది అక్కడ కావాల్సి వస్తుంది. కాబట్టి మేము కింది స్థాయిలో మేము ఇచ్చేది ఒక 50 మందిని ఇవ్వగలుగుతాం మా పిఎస్ నుంచి. తప్పితే మేము 500 600 ఫోర్స్ అనేది ఇవ్వాలంటే అది ఒక కలెక్టరు ఆదేశాల ద్వారానే అది వస్తుంది. కాబట్టి డీజీపీకి, ఏసీబీకి వాళ్లకు లెటర్ పెట్టి అక్కడి నుంచి లెటర్ అనేది వాళ్ళకి పెట్టి మాకు ఫోర్స్ అనేది పంపిస్తే మేము తక్షణము
మేము చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు కానీ సిఐ గారు కానీ ఆర్టీఓ గారు ఇప్పుడు ఆదేశాలు అనేది ఇచ్చారు. ఇచ్చారా మాట్లాడారు? ఇప్పుడు ఆదేశాలు అనేది ఇచ్చారు. మరి డీసీపీకి పెడతామన్నారు, ఏసీపీకి పెడతామని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడన్నా స్పందించి మాకు తక్షణము మాకు న్యాయం చేస్తే తగిన న్యాయం చేసి మాకు దయ ఉంచి సీఎం గారికి మా చేతులు జోడించి మేము కలెక్టర్ గారికి సీఎం గారికి మేము నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. మా యొక్క డబుల్ బెడ్రూమ్ వాసులం అందరం కూడా మీకు కృతజ్ఞులమై ఉంటామని మేము తెలియజేస్తున్నాం.